హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో అనమాట. పొద్దున్నే పిల్లలకి టిఫిన్, మధ్యాహ్నానికి లంచ్ బాక్స్ అన్నీ పెట్టించి స్కూల్కి పంపించేశానండి వాళ్ళకి. ఇంకా నేను ఊరికి బయలుదేరారండి. బస్ స్టాండ్కి వచ్చేసాను అనమాట. జమ్మలమడుగులో అందరూ లేడీస్ అందరూ బస్సు కోసం వెయిటింగ్ చేశారండి. కొద్దిసేపటికే వచ్చేసింది బస్సు, ఆర్డినరీ బస్సు. అందరూ బస్సు నిండా ఆడెళ్ళే అండి. బస్ స్టాండ్లో ఆడెళ్ళే అందరూ బస్సులు ఫ్రీ అనేసి అందరు చాలామంది లేడీసే ఎక్కుతున్నారండి బస్సు నిండా. కండక్టరు టికెట్ కొట్టేశారనమాట ఆధార్ కార్డు చూసేసి. నా పక్కన కూర్చున్న ఆమెకి ఇద్దరికి ఒకటే టికెట్లోనే ఇద్దరు కొట్టేశారండి. 60 రూపాయలు. ప్రొద్దుటూరు 30 60 అనమాట. ప్రొద్దుటూరు జమ్మలమడుగు దాటిన నుంచి ప్రొద్దుటూరు వరకు నాపరాల గనులు ఉన్నాయండి ఎక్కువగా. ఇవన్నీ గనులలో నుంచి రాళ్ళు సైజుల వారి తీసేసి బయట పెట్టేశారండి. ఎవరికి ఏ సైజులు కావాలంటే ఆ సైజులు మనం కొనేసుకొని తెచ్చేసుకోవచ్చండి. నాపరాళ్ళ గనులు చాలా ఉన్నాయి. ఇటు సైడు రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నాయండి. గనులు అయిపోయినాయండి. ఇంకా ప్రొద్దుటూరు వచ్చేసాను. ప్రొద్దుటూరులో సర్కిల్ దగ్గర దిగేసి ఇంకా మైదుకూరు బస్సులు నిలబడతాయి కదండి, అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నానండి. ఇది సర్కిల్ అనమాట. ఇక్కడ కొద్ది దూరంలోనే మైదుకూరు బస్సులు ఉంటాయి అన్నమాట. ఇంకా మైదుకూరు బస్సు ఎక్కేసానండి. ఇక్కడ కూడా ఫుల్గా ఆధార్ కార్డు పట్టుకొని కూర్చున్నారండి బస్సులో. అందరు లేడీసే అండి. ఇంకా నేను కూడా కూర్చున్నాను అనమాట. ఇంకా మైదుకూరు బస్సు ఎక్కాను కదండి. కేతవరం దిగాను మధ్యలో. అక్కడ నుంచి మా ఊరికి 2 కిలోమీటర్న్నర ఉంటుందండి. నడుచుకుంటూ వెళ్ళాలి. వేరే ఆయన బైక్ వేసుకొని వాళ్ళ బంధువుల్ని బస్సు ఎక్కడానికి వచ్చాడండి. ఆయన బైక్లో వచ్చేసానండి ఊరికి. ఇది మా ఊరి స్కూల్ అండి, చిన్నపిల్లలది స్కూలు. ఇంకా చూడండి ఊరికి దగ్గరలోనే పసుపు తోటలు అందుకున్నాయి. ఇంకా మా ఇంటికి వచ్చేసానండి. ఇదేనండి మా ఇల్లు. వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చామండి. ఇది చిన్న ఊరండి, శ్రీ వీరభద్రాపురం గ్రామం అండి. అల్లాడిపల్లె దేవలాల దగ్గరనే అండి. ఊర్లో అంతా 60-70 ఇండ్లేనండి ఉండేది, ఎక్కువ ఉండవు. చిన్న ఊరే. ఇది మా ఇంటికి పైకి మెట్లు అనమాట. 4-5 మెట్లు ఉన్నాయి. ఎక్కిన తర్వాత బయట అనమాట ఇది వరండా. ఇక్కడ మంచాలు వేసుకొని కూర్చోవడానికి అరుగు అందుకుందండి. రోలు అవన్నీ ఉన్నాయి. తర్వాత ఇది హాల్ అనమాట. తర్వాత దేవుని రూము, టీవీ అందుకు పెట్టుకోవచ్చు. హాల్ తర్వాత వంట రూమ్ ఉందండి. వంట రూమ్ తర్వాత ఇది బయలు అనమాట. బట్టలు ఉతుకోవడానికి, వాష్రూమ్లు, నీళ్ళు పట్టుకోవడానికి అవి ఉన్నాయి. తర్వాత ఇది వంట రూమ్ అండి. హాల్ తర్వాతనే వంట రూము. వంట చేసుకోవడానికి, వంట సామాన్లు పెట్టుకోవడానికి, ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి అన్నిటికీ ఉన్నాయండి. అది బయట వాష్ ఏరియా అనమాట. ఇది హాలు. ఇంకా బయట సోఫా మాదిరి అనమాట. ఇక్కడ రెంట్కున్నారు వాళ్ళు, వేరే వాళ్ళు అనమాట. మనం ఉండేదానికి వేరే వాళ్ళు రెంట్ ఉండేదానికి ఇల్లు చాలా డిఫరెంట్ ఉందండి. ఇది లక్ష్మీనారాయణ చూడండి. మా వారు మా పెళ్ళికి అనమాట మా మామయ్య ఈ ఇనుప బీరువా కొన్నాడండి. కొని పెయింట్ రంగులు వేయించాడు. దాని మీద డేట్ కూడా మెన్షన్ చేశారు, కానీ నేను వీడియో తీయలేదు. ఇంకా తర్వాత సోఫా పక్కన మా ఇంటి పక్కనే ప్లేస్ ఉందండి మాకి. అక్కడ చెట్లు ఇంతకుముందు రెంట్కుండే వాళ్ళు ఈ చెట్లన్నీ వేశారండి. అరటి చెట్లు, బొప్పాయి చెట్లు, నిమ్మ చెట్లు, అవి మాడి చెట్టు చూడండి గుబురుగా కిందికి కొమ్మలన్నీ అలబడినాయండి. మామిడి చెట్టు ఇక వీళ్ళు క్లీన్ చేయలేదేమో, గడ్డి అంత ఎక్కువగా ఉంది అండి. చూడండి పాములు కానీ తేళ్ళు కానీ ఏవైనా రావచ్చండి. వీళ్ళు ఆకంతా ఏదో తీగ ఆకంతా అల్లుకొని పోయింది. టేకు చెట్లు అవన్నీ పడినాయి. ఏం క్లీన్ చేయలేదండి, అంతా అలాగనే ఉంది. అదే చెప్పేది, మనం ఉండేదానికి వేరే వాళ్ళు ఉండేదానికి చాలా డిఫరెంట్ ఉందండి. చూడండి ఆకు అటు సైడ్ ఉండే మనుషులు ఎవ్వరు కనిపించారండి ఇటు సైడ్ ఉండే వాళ్ళకి. వాళ్ళ ఆడే ఎద్దులు కూడా కట్టేసుకున్నారండి వాళ్ళకి. నీళ్ళు వచ్చేస్తున్నాయి. అక్కడ కొలాయి ఉందన్నమాట, చెట్లకి నీళ్ళు అక్కడి నుంచి వచ్చేస్తాయి నీళ్ళు. చూడండి ఆకు ఎట్లుందో, అల్లుకొని పోయింది. ఏదో తమలపాకు చెట్ల మాదిరి అల్లుకొని పోయినాయి, కానీ తమలపాకు చెట్లు కాదండి, తిక్క చెట్లు ఏంటో. అంత క్లీనే చేయలేదు. అంతా ఎక్కడ చూసినా కానీ గడ్డే ఉంది. చూడండి ఇన్ని ఎద్దులు కట్టేసుకున్నారు. ఆ ఎద్దులకైనా కానీ కష్టం కదండి, అక్కడ ఏం పురుగు పుట్ర అందుకు వస్తాయి కదా. చెప్పేసి వచ్చాను క్లీన్ చేయండి అనేసి. టేకు చెట్లు అయితే కింద కొమ్మలు కట్ చేయలేదు, అంతా ఇచ్చుకుపోయింది. ఇవి అరటి చెట్లు అండి. అరటి గెల్లలు కూడా కాశాయండి. మేము వెళ్ళలేదు, తెచ్చుకోలేదు. అక్కడ వాళ్ళు రెంట్కుంటే వాళ్ళే తినేశారనమాట. మేము వెళ్ళినప్పుడు అవి కాయవండి. మేము అవి కాసినప్పుడు వెళ్ళలేదు.
ఇది నిమ్మ చెట్టు అండి, ఇది పచ్చపూల చెట్టు. తర్వాత దాని పక్కనే గన్నేరు చెట్టు కూడా ఉందండి. పూలేమో బాగా పూస్తూ ఉన్నాయి. ఇదే గిన్నెర చెట్టు. తర్వాత పక్కన నందివర్ధనం చెట్టు అవి కూడా ఉన్నాయండి. ఇది అరటి చెట్లు అండి. ఇక్కడేమో ఒకటి అరటిగేల వేసింది, చిన్నగా ఉన్నాయి. ఇదే బొప్పాయి చెట్లు అండి. ఈ చెట్టుకు లేవు కానీ కాయలు ఈ చెట్టుకు ఉన్నాయండి, బొప్పాయి చెట్టుకి. నందివర్ధనం పూలు అండి, చూడండి ముద్ద అన్నమాట, బాగా పూలు వచ్చేస్తున్నాయి. ఈ చెట్టుకు కూడా ఆకు అంతా అల్లుకొని పోయిందండి, ఫుల్గా ఆకు అల్లుకుపోయింది. వాళ్ళు అస్సలు క్లీనే చేయలేదు. పనులు ఎక్కువ ఉన్నాయంట అండి వాళ్ళకి, అందుకని క్లీన్ చేయలేదంట. పనులు అయిపోయిన తర్వాత క్లీన్ చేసేస్తారంట. చూడండి బొప్పాయి పండ్లు కూడా కాసేసినాయి. పచ్చిగా ఉన్నాయని తెచ్చుకోలేదండి నేను. ఇది ఈ ఆకేనండి అంతా అల్లుకొని పోయింది చెట్లకు. ఈ నందివర్ధనం చెట్టు అండి, ఈ చెట్టుకు కూడా అంతా అల్లుకపోయింది. మొగ్గలు అందుకున్నాయండి చెట్టుకి. పూలు కూడా బాగా ముద్దగా పూస్తున్నాయి. చూడండి మొగ్గలు ఉన్నాయి చెట్టుకి. వర్షాకాలం బాగా వస్తాయండి చెట్లు, ఎండాకాలం ఎండిపోతాయి. చూడండి మా స్థలం పక్కనే అన్నమాట వరిమడి.